గ్రామస్తులంతా ఆదరించి భారీ మెజార్టీతో గెలిపిస్తే గ్రామాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తామని వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలం చెల్లాపూర్ గ్రామ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి రోజా మరియు ఆమె భర్త రమేష్ ఇద్దరు తెలిపారు. చెల్లాపూర్ గ్రామంలో ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీతో ఆమె ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలోని గ్రామస్తులను ఉద్దేశించి భార్యాభర్తలిద్దరూ మాట్లాడుతూ ముందుగా తాము ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తాము ఎన్నికల్లో గెలిస్తే గ్రామాభివృద్ధికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారో వారు వివరించారు. గ్రామంలో ప్రధానంగా ఉన్న నీటి సమస్యను నెల రోజుల్లో పరిష్కరిస్తామని, మరుగుదొడ్లు నిర్మిస్తామని, ప్రతి వారం వార్డులను సందర్శిస్తామని, ప్రతి నెల గ్రామాభివృద్ధికి సమీక్ష సమావేశం నిర్వహిస్తామని వారు తెలిపారు. అలాగే ఊరి నడిబొడ్డున ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఫిర్యాదులు పెట్టని ఏర్పాటు చేసి గ్రామాభివృద్ధికి గ్రామస్తులు ఇచ్చే ఫిర్యాదులు మరియు సూచనలు స్వీకరిస్తామని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విజయ్ కుమార్, రాజప్ప, చంద్రశేఖర్, హనుమంతు పాల్గొన్నారు. మొత్తం రాజు ఈ వీడియో చూస్తేనే భయపడాలి. ఏమన్నాడమ్మా సిరికా గోరెంకా అందరికీ నా మీ పాదాలకు నమస్కారాలు. మీ అందరూ మీ అమూల్యమైన ఓటు వేసిన నచ్చిన రోజా అల్లపురం రమేష్ మంచిగా మన మామ దయ, మా అత్తమ్మ దయ అప్పుడు ఉన్నాయని, అప్పుడు మేము ఎవ్వరు పరిచయం లేకున్నాడో మా మామ దయతోటి మాకు మంచి మెజారిటీ ఇచ్చిండ్రు. ఇప్పుడు కూడా అల్లపురం నర్సప్ప కోడలుగా రమేష్ అని పెద్ద కొడుకు మంచిగా ఇది కావాలని మీ అందరి ఆజ్ఞ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. మీరందరే నా ధైర్యం, మీరందరే నా బలం. మన అభివృద్ధి రావాలంటే మనం రావాలి, మన కాంగ్రెస్ పార్టీ నిలబడాలి. మీరందరే నా ధైర్యం. జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మహిళలకు, అక్కలకు, అమ్మలకు, అన్నలకు, నాతోటి యువకులకు, మీడియా మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున మన గ్రామం నుండి మహిళలు ఇంత ర్యాలీగా వచ్చిందంటే మనం ఈ రోజే గెలిచినట్లు. కాబట్టి ఆశ అనేది ఎవరికైనా ఉంటుంది, సర్పంచ్ ఐదమని. అదేవిధంగా మన పెద్ద పార్టీ కాబట్టి హనుమంతుకు కూడా ఆశ ఉండే మనం అందరం ఒప్పించి ఈ అవకాశం ఇప్పుడు నీకు ఇంకా ముందర వస్తుంది, నీవు పెద్ద మనసు చేసుకొని ఖచ్చితంగా నీవు ఈసారి డ్రాప్గా అని చెప్పినందుకు హనుమంతు కూడా పెద్ద మనసుతోని మన గురించి ఆలోచన చేసి ఒప్పుకున్నందుకు అందరికీ తరపున హనుమంతు గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. కాబట్టి మనము ఈ రోజు నుండి 11 తారీఖు వరకు ఎవరు చెప్పినా, ఏమి ఇచ్చినా మనం లొంగకుండా పట్టుదలతో ఓటేస్తే మనము రమేష్ గారిని పెద్ద మెజార్టీతో గెలిపించి రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇవ్వాలని అందరి తరపున కోరుకుంటున్నాం. ఇంత భారీ ర్యాలీతో మీ అందరి మద్దతు నాకు తెలపడం నా మనసు సంతోషంతో, గుండె ఆనందంతో ఎంతో ఉప్పొంగిపోతుంది. ఈరోజు
పెద్దలు గ్రామ పెద్దలు అధికారులు గ్రామ పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అలాగే తిరుపతి రెడ్డి గారు, మండల పెద్దలు వెంకట్రావు సార్ గారు నన్ను నమ్మి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నన్ను నా భార్య శ్రీమతి గారిని, రోజా రమేష్ గారిని ఎన్నుకోవడము, దానివల్ల మీ అందరికీ సంతోషాన్ని తెలుపుకుంటున్నాను. నాకు ఒకటే లక్ష్యం ఉంది, గ్రామ అభివృద్ధి, అభ్యున్నతే నా ధ్యేయం. నేను గత 7 సంవత్సరాల నుండి ఎన్నో కష్టనష్టాల కోర్చి గ్రామ సర్పంచ్గా నిలబడాలని నాకు ఎంతో ఆశగా ఉంది. ఎందుకంటే గతంలో నాకు కోడ్తో నేను చాలా నష్టపోయినా. ఎందుకంటే ఆ రోజు నాకు ఇంత జనాల మద్దతు ఉందనేది కూడా నాకు తెలియదు. ఇంత ప్రేమాభిమానాలు మీ అందరూ ఉన్నాయనే ఉద్దేశం కూడా నాకు లేదు. ఆ రోజు అంత అభిమానం చూపించడంతో నా ఊరికి నేను ఏదో చేయాలి, ఏదో అభివృద్ధి చేయాలి, ఖచ్చితంగా నా ఊరిని 10 మందిలో చూపించాలి, ఈ ఊరు ఇంత గొప్పగా ఉంది అని చెప్పేసి 10 మందిలో మండల స్థాయిలో కానీ, తాలూకా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో చూపించాలనేదే నా యొక్క లక్ష్యంగా ఆ రోజే నిర్దేశించుకున్నాను. కాబట్టే ఈరోజు ఎంత ఇబ్బంది అయినా కూడా సర్పంచ్గా ఈరోజు వీళ్ళందరూ నన్ను సర్పంచ్ అభ్యర్థిగా ఈరోజు నన్ను ఎన్నుకున్నందుకు నేను వాళ్ళందరికీ సంతోషంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఒకటే లక్ష్యం ఉంది, సర్పంచ్ అయిన మరుక్షణం నుండే నా గ్రామ అభివృద్ధి ఏ విధంగా చేసుకోవాలనే ఒక నిర్దేశిత లక్ష్యాన్ని నేను గతంలోనే ఎంచుకున్నాను. ఒకటి ముందు మెయిన్ రోడ్ పైన ఉన్న వాళ్ళకు బాత్రూంలకు మెయిన్ ఈ దాసరి వాళ్ళు ఉన్నారు, అక్కడ దగ్గరున్న ఎరకల వాళ్ళు, గొల్ల వాళ్ళు, కొల్ముల వాళ్ళకు వీళ్ళందరికీ బాత్రూంలో చాలా ఇబ్బంది ఉంది. నా మొదటి లక్ష్యం వచ్చే సంవత్సరం లోపలనే ప్రతి ఇంటికి బాత్రూమ్ తీసుకురావడానికి ఏమేమి ప్రయత్నాలు చేయాలో దాదాపుగా 100కు 100% అది పెద్దల సహకారంతో ఖచ్చితంగా 100% బాత్రూంలు, మరుగుదొడ్లు నిర్మించడానికి నేను ఖచ్చితంగా కంకణబద్ధుడనై ఉన్నాను. అలాగే ఈరోజు నేను ప్రధాన వీధుల్లో చెత్త వేరుకుపోయింది. ఎంతో